శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం 16 శ్లోకం సంఖ్య 31. అధ్యాయం పేరు పరీక్షిత్ మహారాజు కలియుగమునకు ప్రవేశమిచ్చిన విధం. ఆత్మానం చానుశోచామి భవంతం చామరోత్తమం దేవాన్ పితॄన్ ఋషీన్ సాధూన్ సర్వాన్ వర్ణాంస్తథాశ్రమాన్. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. అవసరం. తాత్పర్యం: నన్ను గూర్చియు దేవతా శ్రేష్ఠుడవగు నిన్ను గూర్చియు సకల దేవతల గూర్చియు ఋషుల గూర్చియు పితృలోకవాసుల గూర్చియు భగవద్భక్తుల గూర్చియు మానవ సంఘమునందలి వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించు జనుల గూర్చియు నేను చింతించుచున్నాను. భాష్యం: మానవ జీవన పూర్ణత్వమును సిద్ధింపజేయుటకే మానవులు మరియు దేవతలు, ఋషులు, పితృలోకవాసులు, భగవద్భక్తుల నడుమ సహకారము నెలకొని ఉన్నది. వర్ణాశ్రమ పద్ధతి అనేది శాస్త్రీయ విధానము సైతము అందులకే కలదు. దేవతల సంబంధములో మహర్షుల అనుభవము ద్వారా నిర్దేశితమైన వర్ణాశ్రమ పద్ధతి అనేది శాస్త్రీయ విధానముతోనే మానవ జీవనము మరియు జంతు జీవనము నడుమ భేదము ఆరంభమగుచున్నది. అది క్రమముగా పురోగతి చెంది పరతత్వమైన శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధమును పునఃస్థాపించుట అనేది అత్యున్నత దశను చేరగలదు. జంతు ప్రవృత్తిని మానవ ప్రవృత్తిగా, ఆ పిదప మానవ ప్రవృత్తిని భగవత్ చైతన్యముగా వృద్ధి చేయుటకు మాత్రమే నిర్దేశితమైన భగవద్రచితమైన వర్ణాశ్రమ ధర్మము మూర్ఖత్వముచే భ్రష్టు పట్టినప్పుడు ప్రశాంత జీవనము మరియు పురోగమన జీవనము అను వాటికి శీఘ్రమే అంతరాయము కలుగగలదు. కలియుగ విషసర్పము మొట్టమొదటగా కాటువేయునది భగవద్రచితమైన వర్ణాశ్రమ ధర్మమునే గనుక ఈ యుగమున యోగ్యుడైన బ్రాహ్మణుడు శూద్రునిగా పిలువబడ, శూద్రుడైన వాడు బ్రాహ్మణునిగా చలామణియగును. ఇదంతయు జన్మ హక్కుపై ఆధారపడి జరుగుచుండును. కానీ వాస్తవమునకు జన్మ హక్కు ద్వారా బ్రాహ్మణుడగుట ప్రామాణిక విధానము కాదు. బ్రాహ్మణ జన్మమునది కావలసిన యోగ్యతలలో ఒకటి అయినను అదే సర్వస్వము కాబోదు. మనో ఇంద్రియములను నిగ్రహించి తితిక్ష, నిష్కపటత్వము, శుచిత్వము, జ్ఞానము, సత్యసంధత, వేదజ్ఞానమునందు భక్తి శ్రద్ధలు అనే వాటిని కలిగి ఉండుటయే బ్రాహ్మణునికి నిజమైన యోగ్యత అయి ఉన్నది. కానీ నేటి కాలమున ముఖ్య యోగ్యతల ప్రాధాన్యత ఉపేక్షించబడుచు మిథ్యాపూర్ణ జన్మ హక్కే బలపరుపబడుచున్నది. ప్రసిద్ధిగాంచిన రామచరిత మానస గ్రంథపు రచయితయు దానినే బలపరిచి ఉన్నాడు. ఇది అంతయు కలియుగ ప్రభావము వలననే సంభవించుచున్నది. కనుకనే దయనీయ స్థితిని తలచుచు గోరూపమున గల భూదేవి శోకింపసాగెను. మనం కొద్ది రోజుల నుండి ఈ వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవతకు, అలాగే గోరూపంలో ఉన్నటువంటి భూమాతకు మధ్య ఈ కలియుగ ప్రభావం గురించినటువంటి చర్చ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత అడిగిన ప్రశ్నలకు గోమాత సమాధానం ఇస్తూ ఈ శ్లోకంలో ఏమని చెబుతున్నదంటే, నన్ను గూర్చియు అంటే భూదేవి గురించి, అంటే గోమాత గురించి, దేవతాశ్రేష్ఠుడవగు నిన్ను గూర్చియు అంటే ఎవరిని సంబోధిస్తున్నారు ఇక్కడ? ధర్మదేవతని. నన్ను అంటే ఇక్కడ గోమాత అంటే భూదేవి, అలాగే దేవతాశ్రేష్ఠుడవగు నిన్ను అంటే ధర్మదేవత గూర్చియు, దేవతల గురించి, ఋషుల గురించి, పితృలోకవాసుల గురించి, భగవద్భక్తుల గురించి,
మానవ సంగమునందలి వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించు జనుల గూర్చి నేను చింతించుచున్నాను. కాబట్టి వీటి గురించి నేను చాలా శోకాన్ని పొందుతున్నాను. చింత అంటే బాధపడడం అన్నమాట. అంటే వీరికి కలగబోతున్నటువంటి లేదా కలుగుతున్నటువంటి దౌర్భాగ్యం ఏదైతే ఉందో దానిని గుర్తు తెచ్చుకుంటూ, లేకపోతే జరగబోయే దానిని చూడగలుగుతూ నేను చాలా దుఃఖాన్ని పొందుతున్నాను అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఎవరెవరికి ఈ కలియుగంలో చాలా ఇబ్బంది కలిగే ఇక్కడ అవకాశం ఉంది అంటే, లేదా ఎవరెవరు ఈ కలియుగంలో చాలా గొప్ప దురదృష్టానికి గురవుతారంటే ఇక్కడ చెప్పారు. నన్ను అంటే ఇక్కడ గోమాత చూడండి. కాబట్టి గోవుల పరిస్థితి ఏమిటి కలియుగంలో మనం చూసాం కదా. కలియుగం అంతా కూడా ఇప్పుడు మనకి చూడండి, ప్రతి సంవత్సరం జాతీయ పక్షి లేకపోతే జాతీయ జంతువు ఈ విధంగా ప్రకటిస్తూ ఉంటారు. కలియుగ జంతువు ఏమిటంటే కుక్క అన్నమాట. ఎందుకంటే కలియుగంలో గో సంరక్షణ అనేటువంటిది ఉండదు. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం అని చెప్పన్నారు. వ్యవసాయం చేయడం, అలాగే గో సంరక్షణ చేయడం, వ్యవసాయం చేయడం ద్వారా, గో సంరక్షణ చేయడం ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులను తాము ఉపయోగించుకొని మిగిలిన వాటిని వాణిజ్యం చేయడం అనేది వైశ్యుల యొక్క వృత్తి. కాబట్టి వైశ్యులంటే ఎవరు అంటే వ్యవసాయం చేసేవారిని వైశ్యులు అని చెప్పి అంటారు. అంటే ఏమిటి వ్యవసాయం అంటే ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసేటువంటి వారు. కానీ కలియుగంలో మనం చూసినట్లయితే వ్యవసాయం అంటే ఏ వ్యవసాయం అవుతుందంటే చేపలు, రొయ్యలు, లేకపోతే కోళ్ళు చూడండి. అంటే మాంసాహారం కోసం ఇతర జీవులను సంహరించడం అనేది ఏదైతే ఉందో అది వ్యవసాయంగా పరిగణించబడుతుంది అనమాట. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా సరే యాక్వా రైతులు అని చెప్పి అంటారు కదా. యాక్వా రైతులు లేదా పౌల్ట్రీ రైతులు చూడండి, కోళ్ల ఫారాల రైతులు. వాళ్ళ రైతులు కాదు, వాళ్ళు ఏం పండిస్తున్నారు? చేపలు, రొయ్యలు పండిస్తున్నారు అనమాట. జలపుష్పాలు పండిస్తున్నారు. బెంగాల్ లాంటి ప్రాంతాల్లో చేపలున్న జలపుష్పాలని చెప్పి పిలుస్తారు. పైగా వాటిని శాకాహారం అని కూడా చెప్తారు చూడండి. చేపలని శాకాహారం అని చెప్పే అలవాటు కూడా ఉంది మన దేశంలో. అలాగే గుడ్డు కూడా శాకాహారం అని ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం పండిస్తున్నారంటే చేపలు, రొయ్యలు, గుడ్లు వీటిని పండిస్తున్నారనమాట. కాబట్టి రైతులంటే అలా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఇంకా తర్వాత గోరక్షణ లేదు. కృషి అంటే వ్యవసాయం ఇప్పుడు చూసాం, ఏం వ్యవసాయం చేస్తున్నారో చూసాం, ఏం ఉత్పత్తి చేస్తున్నారు. ఇక గోరక్ష అనేది లేదు, సునకరక్ష అనేది ఉంది చూడండి. అంతే కదా, సునకరక్షనే కదా చేస్తున్నారు. కాబట్టి వాణిజ్యం చూడండి, అది వీళ్ళు చేసేటువంటిది కలియుగ పరిస్థితి అనమాట. కాబట్టి ఇలాగ ఇక్కడ నన్ను అనే ఈ సందర్భంలో మనం చూసినట్లయితే గోవు గురించిన పరిస్థితి మనం చూసాం. గోవు అనేటువంటిది దానికి రక్షణ ఉండదు, అది భక్షించబడుతుంది కలియుగంలో. ఇక తర్వాత ఇక్కడ గో అంటే భూమి, మరి ఆమె భూదేవత కదా. మరి భూమి పరిస్థితి ఏమిటి? భూమి పూర్తిగా ఈ అసుర స్వభావం కలిగినటువంటి వారు తమ ఇష్టానుసారం దానిని వాడుకుంటూ ఉంటారు. అవునా కదా. భూమి ఎన్నో సహజమైనటువంటి వనరులను మనకు అందిస్తుంది. అవునా కదా. ఎన్నో ఖనిజాలు మనకు అందిస్తుంది. భూమి మనకి ఆహారాన్ని అందిస్తుంది. కానీ కలియుగంలో ఏం జరుగుతుందంటే మనిషి ఈ లోభం చేత, దురాశ చేత ఏం చేస్తారంటే బలవంతంగా భూమి నుండి ఆహార ధాన్యాలను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ విధంగా అంటే కృత్రిమమైనటువంటి రసాయనాలు, పురుగు మందులు వీటిని వాడడం ద్వారా భూమిని పూర్తిగా కలుషితం చేస్తాడనమాట. ఈ ధర్మదేవత అంటే ఎవరు? ఎద్దు. ఎద్దు ధర్మానికి ప్రతీక. కాబట్టి కలియుగంలో గో సంరక్షణ లేకపోవడం చేత ఎద్దులు కూడా ఎవరు ఉపయోగించరు. ఏం వాడతారు? వాటి బదులుగా ట్రాక్టర్లు వాడతారు. అంతే కదా. మనకి ఆటోలు వచ్చేసాయి, ట్రక్ ఆటోలు, అవి ఇవి మొత్తం బండ్లు లాగడానికి ఎవరు కూడా ఎడ్లు లాగే పరిస్థితి లేదు. ఏదో అక్కడక్కడ మనకు అనిపిస్తుంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ట్రాక్టర్ అనేటువంటి దాన్ని వాడతారో ఆ ట్రాక్టర్కి మళ్ళీ ఇంధనం కావాలి. ఇంధనం కావాలంటే ఏమిటి? పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలాంటివి కావాలి. మరి ఆ పెట్రోల్ డీజిల్ ఎలాగా వర్షం కురుస్తుందా? పెట్రోల్ డీజిల్ వర్షం అంటే కాదు. ఎక్కడికి వెళ్ళాలి? దాన్ని మళ్ళీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళి భూమిలో దాన్ని బోరు వేసి చాలా కింది వరకు వెళ్ళి దాన్ని బైకి లాగాలన్నమాట. చూడండి, అర్థమవుతుంది కదా. అంతా కూడా అసుర ప్రవృత్తి, ఉగ్రకర్మ అని చెప్పి అంటారు. అంత అవసరం లేదు.
అంతేకాకుండా ఆ మెషిన్లు తయారు చేయడానికి, ఆ యంత్రాలు తయారు చేయడానికి ఏం చేస్తారు? మరి ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? గనుల్లోంచి వస్తుంది. ఆ గనులు ఎక్కడ ఉంటాయి అంటే అరణ్య ప్రాంతాల్లో ఉంటాయి. కాబట్టి దానికోసం ఏం చేస్తారు? అరణ్యాలన్నిటిని కూడా తవ్వి పడేస్తారు. సహజంగా ఉన్నటువంటి అరణ్యాలను తవ్వివేసి ఇప్పుడు ఏం చేస్తారు? ఆ తవ్వేసిన తర్వాత లోపల ఉన్న ఖనిజం ఏరేసుకొని మిగిలినదంతా కూడా ఈ యూకలిప్టస్ ప్లాంటేషన్స్ వేసేస్తారనమాట. ఈ జామాయిల చెట్లు అంటారు కదా, లేదా సరివి చెట్లు, ఇలాంటివి వేసేస్తారు. చూడండి, అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు అరణ్యం అని దేని అంటున్నారు? అరణ్యం అంటే అందులో జంతువులు ఉండవు. ఇప్పుడు అరణ్యాల్లో జంతువులు ఉంటాయా? ఉండవు. ఇప్పుడు అరణ్యాలంటే ప్లాంటేషన్స్ అనమాట. ఆ విధంగా భూమిని విచ్చలవిడిగా వీరు ఏం చేస్తారంటే కొండలను పిండి చేస్తుంటారు. చూడండి, మీరు ట్రైన్లో వెళుతుంటే మనం చూడొచ్చు ఎన్ని చోట్ల ఈ క్వారీయింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, తవ్వకాలు జరుగుతుంటాయి. కొండలన్నీ కూడా తీసి పడేసి మొత్తం వాటిని ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి మట్టి ఎక్కడెక్కడికో సరఫరా చేస్తారు. రాళ్ళు పగలగొట్టి అదంతా కూడా రోడ్లు వేయడానికి లేదా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంటుంది. ఖనిజాలు ఏమన్నా ఉంటే వాటిని పూర్తిగా తీసివేస్తారు. ఇంకా అవి ఎందుకు పనికి రాకుండా పోతాయన్నమాట. వాటిలో ఉన్నటువంటి వనస్పతులు కానీ, సహజ సిద్ధమైనటువంటి అనేక విలువైనటువంటి చెట్లు కానీ ఇవన్నీ కూడా ఉండవు. చివరిగా ఏం చేస్తారంటే వాటిని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటారనమాట. మీరు ఏదైనా కొండ చూశారనుకోండి, ఒక 2 ఏళ్ళ తర్వాత వెళితే అక్కడ కొండ ఉండదు, ఫ్లాట్లు వేసి ఉంటాయి అక్కడ. చూడండి, అంటే ఇక్కడ తవ్వుతున్నారంటే ఎక్కడ పోస్తున్నారేగా అర్థం. అంటే వీళ్ళు చేసేది ఏమిటంటే పల్లంలో ఉన్న వాటిని ఎత్తుగా చేసి ఎత్తుగా ఉన్న చోటని పల్లం చేయడం, అంతే, అంతకుమించి ఏం లేదు. ఎక్కడో చోటని తవ్వి ఇక్కడ పోస్తారు. కాబట్టి ఆ విధంగా ఏం చేస్తారు? సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీళ్ళు దోచుకుంటారనమాట. చూడండి, వారి ఇష్టానుసారం భూమిని కలుషితం చేస్తుంటారు రకరకాల రసాయన పదార్థాలు ఉపయోగించడం ద్వారా. సహజ సిద్ధంగా భూమిలో పెరిగేటువంటి వానపాములు ఇలాంటివి కూడా మీకు కనిపించవు. ఎందుకంటే రసాయనాలు వాడడం చేత పూర్తిగా అవి క్రిములన్నీ కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. చూడండి, క్రిమి సంహారకాలు వాడడం చేత. ఆ విధంగా మనిషి ఏమనుకుంటాడంటే బలవంతంగా దురాశతోటి భూమి నుండి ఇంకా ఇంకా ఎక్కువగా దిగుబడి సాధించాలనుకుంటాడు. కానీ పరిశోధనల్లో తేలుతున్నది ఏమిటంటే ఎంతగా ఈ పురుగు మందులు లేకపోతే ఈ కృత్రిమ ఎరువుల వాడకం ఎక్కువైందో అంతగా ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది. చూడండి, ఆ ఉత్పత్తిని పెంచడం కోసం వీళ్ళు బలవంతంగా ఏం చేస్తున్నారు? ఇంకా ఇంకా ప్రమాదకరమైనటువంటి రసాయనాలని వదులుతూ ఉన్నారు. కాబట్టి మనం తినేటువంటి ఆహారం అంతా కూడా విషతుల్యం, అవునా కదా? కూరగాయల దగ్గర నుంచి, పండ్ల దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి, ధాన్యం దగ్గర నుంచి, పప్పు దినుసుల దగ్గర నుంచి, మనం తాగే నీరు దగ్గర నుంచి, తాగే పాల దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఏమిటి? రసాయనాలతో నిండిపోయి ఉందన్నమాట. చూడండి, దానివల్ల రకరకాల కొత్త జబ్బులు. చూడండి, అవి తిన్నటువంటి ఈ కోళ్ళు లేకపోతే చేపలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా రసాయనాలతో నిండిపోతాయి. కాబట్టి మనం ఏదైతే ఇస్తామో అదే మనకు వస్తుంది, అదే కదా జరుగుతుంది. కాబట్టి మనిషి అజ్ఞానం చేత మనిషి ఒక విషయాన్ని మర్చిపోతున్నాడు. మన యొక్క శరీరం తయారైంది దేనితోటంటే పంచభూతాలతోటి, అవునా కదా? మనమేమో అంతరిక్షం నుండి వస్తూ మన శరీరాన్ని సూట్ కేసులో పెట్టుకుని తీసుకురాలా, అవునా? మన శరీరం ఇక్కడ తయారైంది, దేనితో తయారైంది? భూమి, నీరు, వాయువు, ఆకాశం, అగ్ని. ఎక్కడి భూమి? ఇక్కడ భూమే. ఎక్కడి నీరు? ఇక్కడ నీరే. ఎక్కడే అగ్ని అంటే ఇక్కడే అగ్నే. ఎక్కడ ఆకాశం? ఇక్కడదే. ఎక్కడ వాయువు? ఇక్కడ వాయువే. చూడండి, మరి మనం ప్రతిరోజు కూడా శ్వాస తీసుకుంటాం, ప్రతి క్షణం శ్వాస తీసుకుంటాం. ఆ శ్వాస తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి పంచభూతాల్లో ఉన్నటువంటి వాయువు బయటకు వెళ్ళి మళ్ళీ కొత్త వాయువు వస్తుంటుంది. మరి ఏ వాయువుని పీల్చుకుంటున్నాం మనం? మనం ఏదైతే కలుషితం చేసినటువంటి వాయువునే కదా మనం తీసుకుంటున్నాం. అలాగే మనం ప్రతిరోజు కూడా ఆహార రూపంలో తీసుకుంటున్నాం. ఆహార రూపంలో ఏం తీసుకుంటున్నాం మనం? భూమి, నీరు, అగ్ని మూడింటిని కూడా మనం ఆహార రూపంలో తీసుకుంటున్నాం, అవునా కదా? మనం తీసుకునేటువంటి ఆహారంలో ఏముంటుంది? మట్టి, ధాన్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో మట్టి ఉంటుంది, నీరు ఉంటుంది, అలాగే వేడి అంటే అగ్ని ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నామంటే మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలని ప్రతిరోజు కూడా మనం మార్చుకుంటూ ఉంటున్నాం అన్నమాట. చూడండి, మన శరీరంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మరణిస్తూ కొత్త కణాలు పుడుతూ ఉంటాయి, అవునా కదా? సైంటిస్టులు కూడా అంగీకరిస్తారు కదా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చుట్టూ ఉన్న పర్యావరణం నుండి. కాబట్టి మనం మన దేహ పోషణ అంటే ఏమిటంటే ఏం లేదు, దేహాన్ని పోషించుకోవడం అంటే శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలని మన చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలతో మళ్ళీ సర్క్యులేట్ చేసుకోవడం అనమాట. చూడండి, మరి మన చుట్టూ ఉన్నదంతా కూడా కలుషితం చేస్తే మనం కూడా కలుషితం అవుతాం, అంతేనే కదా? చెప్పండి.
ఆ విధంగా మనిషి మూర్ఖంగా ఏం చేస్తున్నాడు, ఇక్కడ భూమిని నాశనం చేస్తున్నాడు. చూడండి, ఆ విధంగా గోవులు భూమి రెండు కూడా పూర్తిగా నాశనం అవుతున్నాయి. ఇక తర్వాత దేవతాశ్రేష్ఠుడు ఒక నిన్ను అంటే ఎద్దుల గురించి మనం మాట్లాడుకున్నాం. పూర్వం ఏం చేశాయంటే రైతుకు అత్యంత సన్నిహితమైన స్నేహితుడు ఎవరంటే ఎద్దు అన్నమాట. చూడండి, భూమి దున్నడానికి, బండ్లు లాగడానికి, గానుగు తిప్పడానికి, నీళ్లు తోడడానికి, అలాగే ఒక చోట నుంచి ఒక చోటకి ఈ రవాణా చేయడానికి, మొత్తం అన్నిటికీ కూడా ఏం కావాలి, అన్నిటికీ కూడా ఏం కావాలి, ఎద్దు కావాలి. చూడండి, అలాగే ధర్మము, యుద్ధ అనేటువంటిది ధర్మానికి సూచికగా మనం చెప్తాం. మరి ధర్మం పరిస్థితి ఏమిటి? కలియుగంలో ధర్మం అనేది ఒక పాదం పైన నిలబడుతుందని చెప్పుకున్నాం. అది కూడా క్రమక్రమంగా ఏమవుతుంది, నాశనం అవుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం. అవునా కదా? కాబట్టి అందుకే ఇక్కడ చెప్తున్నారు. ఇంకా దేవతల గురించి దేవతల గురించి ఆలోచించాల్సిందే ఉందండి కలియుగంలో. అంటే దేవతలకి వెళ్ళాల్సినటువంటి యజ్ఞం అనేటువంటిది అందదు, యజ్ఞ భాగాలు అందవు. భగవద్గీత 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, సహయజ్ఞ ప్రజా సృష్టివా. అంటే భగవంతుడు సృష్టి ఆది యందు ఏం చేస్తాడంటే దేవతలను, మానవులను, యజ్ఞాలను కలిపి సృష్టిస్తాడు. కాబట్టి ఈ మానవులు ఏమి చేయాలంటే యజ్ఞాలు చేయడం ద్వారా యజ్ఞ ఫలితాలను దేవతలకు ఇస్తే దేవతలు సంతృప్తి చెంది మానవులకు కావలసినటువంటి ప్రయోజనాలన్నీ కూడా వారు నెరవేరుస్తారు. కానీ కలియుగంలో దేవతలను సంతృప్తిపరచడం అనేది లేదు. దేవతలను సంతృప్తిపరచాలి రకరకాల యజ్ఞాల ద్వారా. కానీ ఎవరు యజ్ఞాలు చేస్తున్నారు? ఎందుకు సంతృప్తిపరచాలని ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. మరి భూమి, నీరు, వాయువు, ఆకాశం, అగ్ని ఇవన్నిటికీ కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు. మీరు ఆహారం తింటున్నారు, ప్రతిరోజు నీరు తాగుతున్నాం, మనం గాలి పీల్చుకుంటున్నాం, వెలుగును తీసుకుంటున్నాం, భూమి మీద నిలబడి ఉన్నాం, భూమి మనకి ఆధారంగా ఉంది. ఇవన్నీ కూడా ఉచితంగా జరగటంలా మనం అనుకుంటున్నాం ఇదంతా ఫ్రీ అని. ఏది ఫ్రీగా రాదు. చూడండి, ప్రతి దానికి లెక్క ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇవన్నీ కూడా మనం ఉచితంగా వాడుకుంటున్నాం, కానీ మనం చెల్లించడంలా. ఏ విధంగా చెల్లించాలి దేవతలకు అంటే విష్ణువుని సంతృప్తిపరచడం ద్వారా దేవతలు సంతృప్తి చెందుతారు. మీకు అర్థమవుతుంది కదా. దేవతలకు ఏం కావాలంటే ఇప్పుడు చూడండి, మనం అందరికీ చెప్తాం 4 నియమాలు పాటించాలి, అందరూ కూడా భగవత్ ప్రసాదం తీసుకోవాలని చెప్తాం లేదా? భగవంతుడికి అర్పణ చేసి మనం దాన్ని స్వీకరించాలని చెప్తాం. మరి మనం ఎలా ఉంటే మనకంటే ఉన్నతమైన జీవులు ఎవరు? దేవతలు. వాళ్ళు కూడా భగవత్ ప్రసాదాన్ని స్వీకరించాలి. మరి వాళ్ళు ఎలా స్వీకరిస్తారంటే వాళ్ళు ఏం వండుకోవడం ఏమి ఉండదు. మనం ఎప్పుడైతే భగవత్ ప్రీత్యర్థం ఒక కార్యాన్ని చేస్తామో అప్పుడు దేవతలు సంతృప్తి చెందుతారు. పూర్వయుగాల్లో నేరుగా దేవతల సంతృప్తి కోసం యజ్ఞయాగాదులు చేసేవారు, కానీ కలియుగంలో ఆ పరిస్థితి లేదు. కాబట్టి కలియుగంలో నేరుగా భగవంతుడిని సంతృప్తిపరచడం చేత ఏ విధంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ సంకీర్తన యజ్ఞం ద్వారా మనం భగవంతుడిని నేరుగా సంతృప్తిపరచడం ద్వారా భగవంతుని దేహాంగాలైనటువంటి దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారనమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి ఆ విధంగా దేవతలు సంతృప్తి చెందుతారు. కానీ యజ్ఞం ఎక్కడ జరుగుతుంది? మరి జరుగుతుందా యజ్ఞం? జరగటం వల్ల ఇప్పుడు చూడండి, మనకి ఎలాంటిదంటే ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నామే కానీ ప్రభుత్వానికి తిరిగి కట్టడం లేదనుకోండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆదాయపు పన్ను కడితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎవరన్నా స్వచ్ఛందంగా కడతారా చెప్పండి? వీలైనంత వరకు మనకి ఇండియాలో ఆడిటర్లు అనేవాళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ పని ఏమిటి? ఏ విధంగా ట్యాక్స్ తగ్గించాలి, అందులో వాళ్ళు నిపుణులు అనమాట. అంతే కదా. వాళ్ళు రకరకాలుగా అనేక రకాల లూప్ హోల్స్ కనిపెట్టి ఏ విధంగా అత్యంత వీలైనంత తక్కువ ప్రభుత్వానికి చెల్లించాలి. మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయి? అందరూ ప్రభుత్వం యొక్క సరఫరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాడుకుంటున్నారు, కానీ ప్రభుత్వానికి తిరిగి పన్ను కట్టడం లేదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఓహో ఇలా ఉందా మీ పని, వేరే రకంగా ఎలా లాక్కోవాలో మాకు తెలుసు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది? బలవంతంగా పన్నులు వసూలు చేస్తున్నారు. మనకు తెలియకుండానే మన ఖాతా నుంచి వెళ్ళిపోతాయి. అంతే కదా. ప్రజలు అవినీతి పరులు కాబట్టి ప్రభుత్వాలు ఈ ఆధార్ కార్డులు, పాన్ నెంబర్లు ఇవన్నీ తీసుకొచ్చింది. అంతకుముందు ఏం జరిగేది? అంతకుముందు అంతగా చదువు, అంతకుముందుగా తెలివితేటలు ఉండేవి కావు మనిషికి. కాబట్టి వాడు ఏం చేసేవాడంటే
చదువు తెలివితేటలు అనే దానికంటే కూడా చదువు తెలివితేటలు ఇప్పుడు కూడా బాగా పెరిగాయి, కానీ దుర్మార్గపు ఆలోచనలు అనమాట. చూడండి, పూర్వం స్వచ్ఛందంగా ఎవడికవాడు కట్టేవాడు చాలా వరకు. రాను రాను ఏమైపోతుందంటే జనులందరూ కూడా పాపాత్ములుగా మారిపోయి ఎంతవరకు తీసుకోవడమే కానీ తిరిగి చెల్లించడం లేదనమాట. అందుకోసమే ప్రభుత్వాలు వినూత్నమైన ఆలోచనలు ఏమిటి, ప్రతిదానికి కూడా బార్ కోడ్లు, ప్రతిదానికి కూడా ఆధార్ కార్డు లింకు. చూడండి, మీ బ్యాంక్ అకౌంటు, మీ గ్యాసు, లేకపోతే మీకు ఉన్నటువంటి ఆస్తులు ఖాతా పుస్తకాలు, లేకపోతే మీకున్న రేషన్ కార్డులు, మీకున్నటువంటి ఓటర్ ఐడి కార్డులు, మీకున్నటువంటి డ్రైవింగ్ లైసెన్సులు, మొత్తం అన్నీ కూడా తీసుకువెళ్ళి ఏం చేస్తాడు, ఆధార్ లింక్ అంటాడు. అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కడు ఎక్కడ ఏం చేస్తున్నాడో అంతా తెలిసిపోతుంది. అవునా కదా? అడుగు తీసి అడుగు పెట్టాలంటే నీ ఆధార్ కార్డు ఎక్కడ, ఆధార్ నెంబర్ చెప్పు. ఎందుకోసం ఇవన్నీ చేస్తుంది? ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడం లేదు కాబట్టి అప్పుడు బలవంతంగా లాక్కోవాల్సి వస్తుంది. అంతే కదా? మనకు ఉదాహరణకి చెప్తారు ఏమిటంటే, ఇతర దేశాల్లో పెట్రోల్ చాలా తక్కువ రేటు, కానీ భారతదేశంలో చాలా ఎక్కువ రేటు. ఎందుకని అంటే అడిగితే స్వచ్ఛందంగా ఎవడెవడు కాబట్టి ఆ ధరలోనే అన్నీ కూడా పెట్టేసామనుకోండి, ఏమని మొత్తం ఆ సెస్ కట్టు, ఈ సెస్ కట్టు, ఆ ట్యాక్స్ కట్టు, ఈ ట్యాక్స్ కట్టు, విడివిడిగా చెప్తే ఎవడో ఒప్పుకోడు. సరేలే, పెట్రోల్ 34 రూపాయలు ఇతర దేశాల్లో, నువ్వు 90 రూపాయలు కట్టు. ఇప్పుడు ఎంత ఉంది పెట్రోల్ రేటు? 90 రూపాయలు అనుకుందాం. ఎందుకంటే బలవంతంగా వసూలు చేస్తుంది ప్రభుత్వం. అంతే కదా? అన్ని విషయాల్లో అంతే. రిజిస్ట్రేషన్లు పెంచుతాం, చూడండి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ రేట్లు పెరుగుతాయి, లేకపోతే నీటి పన్నులు పెరుగుతాయి, లేకపోతే కన్వర్షన్ ఛార్జీలు పెరుగుతాయి, బెటర్మెంట్ ఛార్జీలు పెరుగుతాయి. ప్రతిదీ కూడా పెరుగుదలే. కారణం ఏమిటి? ఎందుకంటే జనం కూడా వినూత్న మార్గాలు కనుక్కుంటున్నారు ఎలా తప్పించుకోవాలా అని చెప్పి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా వినూత్న మార్గం కనుక్కుంటుంది, ఏ విధంగా మీ దగ్గర తెలియకుండా వసూలు చేయాలి అని చెప్పి. అలాగే భగవంతుని యొక్క విశ్వ యాజమాన్యం ఏదైతుందో అది దేవతలు అనేటువంటి అధికారులు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైతే యజ్ఞం నిర్వహించామో, కానీ రోజు ఉచితంగా గాలి పీల్చుకుంటాం, ఆహారం తినేస్తాం, నీళ్లు తాగేస్తాం, సూర్యుడు ఇచ్చినటువంటి వెలుగు తీసుకుంటాం, భూమి మీద నడిచి వెళ్ళిపోతుంటాం, అన్ని కార్యాలు చేసి ఇంద్రియభోగం చేస్తాం. అందుచేతనే ఏమవుతుందంటే సరఫరాలో అసమతౌల్యత అనేది ఏర్పడుతుందన్నమాట. చూడండి, కాబట్టి అందుకే తీవ్రమైన ఎండ. చూడండి, సంవత్సరానికి ఏమైపోతుంది, ఎండలు పెరిగిపోతున్నాయి, వర్షాలు పెరిగిపోతున్నాయి. చూడండి, అతివృష్టి లేదా అనావృష్టి. ఇప్పుడు అతివృష్టి ఎక్కువైపోయింది, తీవ్రమైన చలి, తీవ్రమైన ఎండ, ప్రకృతి వైపరీత్యాలు, అనేక రకాల వ్యాధులు. ఇవన్నీ దేనికోసం? ఎందుకంటే మనిషి తన ధర్మాన్ని నిర్వర్తించడం లేదు కాబట్టి. మానవ జన్మ లభించింది దేనికోసం? ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఏం చేస్తుందట, ఇక్కడేమంటున్నారు, దేవతల సంబంధములో మహర్షుల అనుభవము ద్వారా నిర్దేశితమైన వర్ణాశ్రమ పద్ధతి అనేది శాస్త్రీయ విధానముతోనే మానవ జీవనము మరియు జంతు జీవనము నడుమ భేదము ఆరంభమగుచున్నది. ఇది క్రమముగా పురోగతి చెంది పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడితో గల నిత్య సంబంధమును పునఃస్థాపించుటనడి అత్యున్నత దశకు చేరుకోగలదు. చూడండి, కాబట్టి ఏం చేయాలట, జంతు ప్రవృత్తిని మానవ ప్రవృత్తిగా, ఆ పిదప మానవ ప్రవృత్తిని భగవత్ చైతన్యముగా వృద్ధి చేయుటకు మాత్రమే నిర్దేశితమైన భగవద్రచితమైన వర్ణాశ్రమ ధర్మము మూర్ఖత్వం అనే భ్రష్టు పట్టిన ప్రశాంత జీవనము మరియు భ్రష్టు పట్టినప్పుడు ప్రశాంత జీవనము మరియు పురోగమన జీవనము అను వాటికి శీఘ్రమే అంతరాయము కలుగగలదు. చూడండి, కాబట్టి మనిషి తప్పించుకుందామని చూస్తున్నాడు, తప్పించుకుందామని చూస్తే ఇంకా సంఖ్యలు కట్టుదిట్టం అయిపోతాయి. అందుకే రకరకాల వ్యాధులు. చూడండి, చిన్న వ్యాధి వచ్చినా సరే మనిషి వణికిపోతూ ఉంటాడనమాట. చూడండి, అవునా కదా? ఈ రోజుల్లో ఎవరికి కూడా రోగనిరోధక శక్తి లేదు. చిన్న వ్యాధి వచ్చిందంటే తట్టుకోలేరు, జలుబు చేసినా తట్టుకోలేరు, దగ్గు వచ్చినా తట్టుకోలేరు. భయంకరమైనటువంటి వ్యాధులు, క్యాన్సర్లు, అంతుచిక్కన వ్యాధులు. చూడండి, ఎందుకంటే ఇవన్నీ కూడా శిక్షలు. ఎందుకంటే మనకి దేహం అనేది ఎందుకు వచ్చిందో దానికోసం మనం దానిని వినియోగించుకోవడంలా. చూడండి, అందుకే మానవ సమాజం అనేది చాలా బాధ్యతాయుతమైనటువంటి జీవనాన్ని గడపాలి. ఏమిటి అంటే మానవ జన్మకి జంతు జన్మకి తేడా ఏమిటంటే విచక్షణ. జంతువుల్లో విచక్షణ అనేది ఉంటుందా? కానీ మనుషులకు విచక్షణ అనేటువంటిది ఉంటుంది. చూడండి, విచక్షణ అంటే తేడా తెలుసుకోవడం, ఏది మంచి ఏది చెడు, ఏది ఉన్నతమైంది ఏది అధమమైంది అనేటువంటి తేడా తెలుసుకోవాలి మానవ జన్మలో. కానీ జంతువులకు అదేం ఉండదు. జంతువులకు వావి వరుసలు ఉంటాయా? లేవు.
అందుకే వాటిని పశువులు అని చెప్పి అంటాం, పాశవికం అని చెప్పి అంటాం. వాటికి విధి నియమాలు, నియంత్రణ, ఇంద్రియ నిగ్రహణ, తపస్సు ఇలాంటివి ఏమైనా ఉంటాయి వాటికి ఏమైనా నియమాలు ఏమైనా ఉన్నాయా జీవితంలో? లేవు. కానీ మానవ జన్మ పొందిన వారికి అవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే మానవ జన్మ అనేటువంటిది అత్యున్నతమైనటువంటిది. అందుచేతనే మానవ సమాజం అనేటువంటిది 4 భాగాలుగా విభజించబడాలి అని శాస్త్రం చెబుతుంది. చూడండి, జంతువుల్లో ఏమన్నా వర్ణాలు ఉన్నాయా, కులాలు ఉన్నాయా చెప్పండి? ఓసీ కుక్కలు, బీసీ కుక్కలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేకపోతే పందుల్లో కానీ, లేకపోతే హయ్యర్ క్యాస్ట్ పందులు, లేకపోతే లోవర్ క్యాస్ట్ పందులు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, జంతువుల్లో లేవు. ఎందులో ఉన్నాయి? మనుషుల్లో ఉన్నాయి. అంటే దానివల్ల కూడా ప్రయోజనం లేదు. ఈ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కూడా ఎందుకు ప్రయోజనం లేనిటువంటి, అది పక్కన పెట్టండి. ఎందుకంటే దానికి అర్థం లేదు అసలు ఆ విభజనకి. అంటే మానవ సమాజంలో ఏదో ఒక విధమైనటువంటి విభజన అనేటువంటిది ఉండాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే విభజన అనేది లేకపోతే పురోగతి అనేది కష్టం. చూడండి, ఉదాహరణకి మన శరీరం చూడండి. మన శరీరంలో కేవలం తల ఒకటే ఉండొచ్చు కదా. ఎలా ఉంటుంది అప్పుడు? కేవలం తల ఒక్కటే ఉందనుకోండి, లేకపోతే కేవలం కాళ్ళే ఉన్నాయి, కేవలం చేతులే ఉన్నాయి, కేవలం పొట్ట ఒకటే ఉంది, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? లేదు. అంటే ఏ పరిపూర్ణ వ్యవస్థ చూసినా అందులో మనకు విభజనలు అనేవి కనిపిస్తాయి. అందుకు మన మానవ దేహమే చూడండి, ఇది ఒక సిస్టమ్, ఇది ఒక వ్యవస్థ. మానవ దేహం అనేది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో మనకి రకరకాల భాగాలు కనిపిస్తున్నాయి. అంటే ఏమిటంటే ఒక్కొక్క భాగం ఒక్కొక్క పని చేస్తుంది, అవునా కదా? కాబట్టి ఏ భాగం చేసే పని ఆ భాగం చేస్తే అప్పుడు శరీరం అంతా కూడా సక్రమంగా నడుస్తుంది, అవునా? అలాగే మానవ సమాజంలో కూడా విభజన అనేటువంటిది ఉండి తీరాలి. ఆ విభజన ఎలా ఉండాలంటే శాస్త్రీయంగా ఉండాలి. దాన్నే వర్ణాశ్రమ ధర్మము అన్నారు. వర్ణాశ్రమ ధర్మము అంటే కుల వ్యవస్థ కాదు. ఇప్పుడున్నటువంటి కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఇది భ్రష్టు పట్టినటువంటిది అనమాట. దీనికి ఎలాంటి ఆధారం లేదు. వీళ్ళు కృత్రిమంగా విడదీస్తారు. ఏమని? వీళ్ళు ఓసీలు, వీళ్ళు బీసీలు, లేకపోతే వీళ్ళు ఎస్సీలు, వీళ్ళు ఎస్టీలు, ఇలా రకరకాలుగా విడదీస్తూ ఉంటారు. కానీ ఏమిటి చెప్పండి? ఈ 4గా ఏదైతే విభజించిందో, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే ప్రభుత్వం ఏదైతే విభజించిందో, అసలు ఆ 4 లేకపోతే 5 విభజనలు ఏవైతే ఉన్నాయో వారిలో ఏమిటి తేడా చెప్పండి నాకు. అందరూ ఆహారం తింటున్నారు కదా, అందరూ నిద్రపోతున్నారు, అందరూ మైథునం చేస్తున్నారు, అందరూ తమను తాము కాపాడుకుంటున్నారు. ఏమిటి తేడా ఉంది చెప్పండి? అందరికీ ఆహార, నిద్ర, భయమైదనాలనే ఉన్నాయి. జన్మమృత్యు జరా వ్యాధులు ఉండనే ఉన్నాయి అందరికీ. మరి ఎందుకు ఈ విభజన చెప్పండి? ఏమైనా అర్థం ఉందా? ప్రభుత్వం అసలు ఎందుకోసం ఇలా విభజించింది? తేడా ఏమీ కనిపించట్లేదు కదా. వాళ్ళు చదువుకుంటున్నారు, వీళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు, వీళ్ళు పని చేస్తున్నారు. ఉదయం లేస్తే ఎవరికీ తప్పదు, అందరూ శ్రమించాల్సిందే. మరి ఎందుకు విభజన? లేకపోతే క్రైస్తవులు, లేకపోతే హిందువులు, మహమ్మదీయులు అని ఏదో విభజన ఉందనుకోండి, అది కూడా పనికిరాని విభజనే. ఎందుకని? హిందువు అని చెప్పుకునేవాడు ఆ గ్రంథాల్లో ఏముందో వాడికి తెలియదు, క్రైస్తవుడు అని చెప్పుకునేవాడికి వాడి గ్రంథంలో ఏముందో వాడికి తెలియదు, మహమ్మదీయుడికి వాడి గ్రంథాల్లో ఏముందో వాడికి తెలియదు. కాబట్టి ఏ మతం అయినా, ఒక వ్యక్తి నాస్తికుడైనా అందరూ ఏం చేస్తున్నారు? చక్కగా మాంసం తింటున్నారు. హిందువులు మాంసం తింటున్నారు కదా, క్రైస్తవులు తింటున్నారు, మహమ్మదీయులు తింటున్నారు, సిక్కులు తింటున్నారు, నాస్తికులు తింటున్నారు, బౌద్ధులు తింటున్నారు, అందరూ తింటున్నారు. ఏమిటి తేడా? అందరూ మందు తాగుతున్నారు. కేవలం ఒక మతస్థులే మందు తాగుతున్నారా చెప్పండి? అన్ని మతస్థుల వాళ్ళు మందు తాగుతున్నారు, అన్ని మతస్థులు వ్యభిచారం చేస్తున్నారు, అన్ని మతస్థులు జోదమో ఆడుతున్నారు. మరి ఏమిటి ప్రయోజనం? స్టాంప్ వేసుకుని ఒకటి హిందువు, ఒకటి ముస్లిం, ఒకటి క్రైస్తవుడు, ఒకటి మహమ్మదీయుడు అని చేసే పనులన్నీ ఒకటే కదా. ఈ రోజుల్లో చూడండి ఏం తేడా ఉంది? అందరూ స్కూల్కి వెళ్తున్నారు, అవునా? అందరూ బడికి వెళ్ళాల్సిందే, అందరూ మొత్తం ఈ ప్రభుత్వ విధానాలు చదువుకోవాల్సిందే, ప్రతి ఒక్కడు ఎక్కడ చోటన ఉద్యోగం సంపాదించాల్సిందే. అందరికీ అన్నీ ఒకే విధంగా జరుగుతున్నాయి కదా. ఏమిటి తేడా చెప్పండి? మరి అన్నీ ఒకే విధంగా జరుగుతున్నాయి కదా, ఈ విభజనలు ఎందుకు తీసేయండి అంటే ప్రభుత్వం వింటుందా? ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఏం కారణం ఏమిటి? సరే, కారణం ఏదైనా ఉండనివ్వండి, కానీ ఏదో ఒక విధమైన విభజన. సరే, భారతదేశంలో చూస్తే ఈ విభజన ఉంది. ఏమిటి? ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ అని ఇలా ఏదో విభజన ఉంది.
మరి ప్రతి దేశంలో ఏదో ఒక విభజన ఉంటుంది, మీరు చూడండి. ప్రతి దేశంలో కూడా. మరి పాకిస్తాన్ వెళ్ళారనుకోండి, పాకిస్తాన్లో కూడా అనేక విభజనలు ఉన్నాయి. షియాలని, సున్నీలని, లేకపోతే సూఫీలని, లేకపోతే అహ్మదీయులని, లేకపోతే ఇలా రకరకాలు ఉన్నారు చూడండి. లేకపోతే మొదటి నుంచి ఇస్లాంలో ఉండకుండా భారతదేశం నుంచి వలస వచ్చిన వాళ్ళని ఒక గుర్తింపు పాకిస్తాన్లో. లేకపోతే కొత్తగా హిందువుల నుంచి, క్రైస్తవుల నుంచి మహమ్మదీయులుగా మారిన వారిని ఒక వర్గంగా చూస్తారు. అక్కడ వర్గపోరు లేదా చెప్పండి? పాకిస్తాన్లో వర్గపోరు ఉందా లేదా? ఎందుకని ఒకరి మసీదుని ఒకరు కూల్చగొట్టుకుంటారు చెప్పండి? కూలగొట్టుకుంటారంటే వాళ్ళ వర్గాలనే ఉన్నాయి. అలాగే దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ దేశంలో ఉన్న మహమ్మదీయులే పవిత్రమైన వాళ్ళు. మిగతా బంగ్లాదేశ్ నుండి, పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళు కూడా వారిని ఏదో వేరే పేరుతో పిలుస్తారనమాట. అందుకని వారి ఉద్దేశం వాళ్ళు ఒరిజినల్ ముస్లిమ్స్ కాదని చూడండి. అదే అమెరికా లాంటి దేశాల్లో వెళ్ళారనుకోండి, తెల్లవాళ్ళు నల్లవాళ్ళు చూడండి, అక్కడ కూడా గొడవ జరుగుతుంది కదా, జరుగుతుందా లేదా? తెల్లవాళ్ళు నల్లవాళ్ళు, లేకపోతే చైనా వాళ్ళు, అక్కడ జాతులను బట్టి విభజన. చైనా వాళ్ళు ఒక విధంగా చూస్తారు, లేకపోతే అమెరికా వాళ్ళలో మళ్ళీ జర్మనీ జాతి వాళ్ళకి చెందిన వాళ్ళు ఒక విధంగా, ఇజ్రాయిల్ వాళ్ళకి చెందిన వాళ్ళు ఒక విధంగా చూడండి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మానవ సమాజంలో ఈ వర్గాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చెప్పేది ఏమిటంటే, ఎలాగో వర్గ విభజన అనేది ఉన్నప్పుడు ఆ విభజన చేసేదేదో శాస్త్రీయంగా చేయొచ్చు కదా. దానికి ప్రత్యామ్నాయం మనకు శాస్త్రాలు చూపిస్తున్నాయి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, సరే వర్గాలు అనేటువంటివి ఉండాల్సిందే, కానీ ఏమిటి శాస్త్రీయ విభజన అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి విభజన ఉండాలి. అంటే మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ. కానీ ప్రతి వ్యక్తి కూడా శరీరాన్ని స్వీకరించాడు. కాబట్టి శరీరాన్ని బట్టి, అంటే శరీర పోషణ కోసం 4 వర్గాలుగా విభజించారు. అలాగే ఆధ్యాత్మిక పురోగతి కోసం 4 వర్గాలుగా విభజించారు. దీనినే వర్ణ ఆశ్రమ విభజన అంటారు. వర్ణ అంటే 4 వర్ణాలు శరీరానికి సంబంధించినవి. అలాగే ఆశ్రమ అంటే 4 ఆశ్రమాలు, ఇవి ఆధ్యాత్మిక పురోగతి కోసం. కాబట్టి ఇప్పుడు హిందూ మతం అని ఏదైతే అంటున్నారో అది వాస్తవానికి దాన్ని వర్ణాశ్రమ ధర్మం అనేవారు. అది భ్రష్టు పట్టి ఇప్పుడు హిందూ మతంగా మారిందనమాట. ఎవరు బ్రాహ్మణులు అంటే దానికి లక్షణాలు చెప్పబడ్డాయి భగవద్గీతలో. లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాలు ఉన్నవాడిని బ్రాహ్మణుడిగా చెప్పమన్నారు. కానీ ఏదో ఊరికే జంధ్యం ధరించి బండి లాక్కునేవాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు చెప్పండి? స్పష్టంగా ఉంది భగవద్గీతలో. ఏమిటి బ్రాహ్మణుడికి ఉండాల్సిన లక్షణాలు? శమో దమ తప శౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. ఎవరు బ్రాహ్మణుడు అంటే కృష్ణుడు ఎక్కడ కూడా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడనో, లేకపోతే జంధ్యం ధరించేవాడనో, లేకపోతే శిఖ ధరించేవాడనో ఇలా చెప్పలేదు. ఏం చెప్పాడు ఆయన? లక్షణాలు చెప్పాడు. శమము అంటే ఏమిటి? ప్రశాంతంగా ఉండేవాడు, అంటే మనసుని తన నియంత్రణలో ఉంచుకునేవాడు. దమ అంటే ఇంద్రియ నిగ్రహణ, మనసును నియంత్రించేవాడు, ఇంద్రియాలను నియంత్రించేవాడు. శమో దమ తపహ, తపస్సు స్వీకరించేవాడు. ఏమిటి తపస్సు అంటే? ఇదిగో బ్రాహ్మణుడు అనేవాడు ఏం చేయాలి? ఈ 4 నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఏమిటవి? మాంసాహారం స్వీకరించకూడదు, జూదం ఆడకూడదు, మద్యపానం చేయకూడదు, వ్యభిచరించరాదు, కేవలం భగవత్ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. శమో దమ తపహ శౌచం, శుభ్రత చూడండి, శారీరకంగా శుభ్రంగా ఉంటాడు. ప్రతిరోజు కూడా కనీసం 2 సార్లు స్నానం చేస్తాడు, ఎక్కువ శాతం 3 సార్లు స్నానం చేస్తారు. అలాగే మానసికమైనటువంటి శుద్ధి, మంత్రజపం ద్వారా తన యొక్క మనసుని నిర్మలంగా ఉంచుకుంటాడు. శమో దమ తప శౌచం క్షాంతి. క్షాంతి అంటే ఏమిటి? సహనం కలిగి ఉంటాడు చూడండి, దయ కలిగి ఉంటాడు ఇతరుల పట్ల. క్షాంతి. శమో దమ తప శౌచం క్షాంతి. ఆర్జవం అంటే సరళంగా ఉంటాడు, అంటే కపట స్వభావం అనేటువంటిది ఉండదు అనమాట. శమో దమ తప శౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం. జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానాన్ని కలిగి ఉంటాడు. విజ్ఞానం అంటే ఆచరణాత్మకమైన అనుభూతిని కలిగి ఉంటాడు. ఆస్తిక్యం అంటే భగవద్భక్తుడై ఉంటాడు. ఈ లక్షణాలు ఎవరిలో కనిపిస్తే వాడే బ్రాహ్మణుడు చూడండి. అది శాస్త్రం చెప్పింది. అంతేగాని ఎక్కడ కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు బ్రాహ్మణుడు అని ఎక్కడ చెప్పాల. అలాగే క్షత్రియుడికి లక్షణాలు చెప్పారు. ఎవరు క్షత్రియులు? శౌర్యం చూడండి. శౌర్యం అంటే ఏమిటి? అంటే అలజడికి గురి చేసే పరిస్థితులు ఉన్నా సరే అలజడికి గురి కాని వాడిని శౌర్యము అని చెప్పంటారు దాన్ని.
అంటే భయపడాల్సిన కారణం ఉన్నా, బాధపడాల్సిన కారణం ఉన్నా సరే భయపడనివాడు, బాధపడనివాడు, కలతకు గురి కానివాడు, వాడినే శూరుడు అని చెప్పి అంటారు. శౌర్యం. కాబట్టి క్షత్రియునికి లక్షణం శౌర్యం అనేటువంటిది ఉండాలి. శౌర్యం, తేజో. చూడండి, తేజో అంటే ఏమిటి? తేజస్సు అన్నమాట. అంటే దాన్ని ఏమంటారు? షివల్రస్ అని చెప్పి అంటారు ఇంగ్లీష్లో. అంటే అతడు ఎంతో వేగాన్ని కలిగి ఉంటాడు అనమాట, ఎంతో ధైర్యాన్ని, బలాన్ని కలిగి ఉంటాడు. శౌర్యం, తేజో, ధృతి. ధృతి అంటే ఏమిటి? కృత నిశ్చయాన్ని కలిగి ఉంటాడు, డిటర్మినేషన్. దాక్ష్యం, ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. చూడండి, శౌర్యం, తేజో, ధృతిర్, దాక్ష్యం. యుద్ధే చాప్య పలాయనం. యుద్ధం చేసే అవకాశం వచ్చినప్పుడు పలాయనం చిత్తగించడు. దానం, దానగుణాన్ని కలిగి ఉంటాడు. ఈశ్వర భావంశ్చ, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. అది క్షత్రియుడు అంటే. సో ఇందులో ఇక్కడ మనకి ఎక్కడ వివక్ష అనేది ఎక్కడుంది? ఈ లక్షణాలు ఎవరిలో ఉంటే వారిని ఆ విధంగా గుర్తించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే వైశ్యుల గురించి మనం చెప్పుకున్నాం. ఇక శూద్రులు అంటే ఎవరు? ఈ పై 3 వర్గాల వారికి సేవ చేసేవారిని శూద్రులు అని చెప్పి అంటారు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవ చేసేటువంటి వారిని శూద్రులు అని చెప్పి అంటారు. అదవుతుంది కదా. ఇది శాస్త్రీయమైన విభజన కదా. ఏం ప్రభుత్వం ఈ వ్యవస్థను ఎందుకు స్వీకరించదు చెప్పండి? ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ కుల విధానాన్ని ఇంకా ఎల్లకాలం ఉంచాలనా, లేకపోతే దీన్ని నిర్మూలించాలనా? ఈ రిజర్వేషన్ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో అది దేనికోసం ప్రవేశపెట్టింది? ఈ కుల వివక్షను నిర్మూలించాలని, అంతే కదా. కాబట్టి కుల వివక్షను నిర్మూలించాలంటే దానికి ఉన్న చక్కటి విధానం ఏమిటంటే ఇదిగో ఈ శాస్త్రీయమైన విధానాన్ని ప్రవేశపెట్టు. అప్పుడు ఏమన్నా గొడవ ఉంటుందా చెప్పండి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి ఈ సహజమైన విభజన భగవద్గీత ఆధారంగా విడగొడితే ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా చెప్పండి సమాజంలో? కానీ వాళ్ళు దాన్ని స్వీకరించరు. స్వీకరిస్తారా? చక్కటి పరిష్కారం ఉంది భగవద్గీతలో. స్వీకరించరు. కారణం ఏమిటంటే సరైనటువంటి క్షత్రియులు లేకపోవడం చేత శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడిగా, క్షత్రియుడు క్షత్రియుడిగా, వైశ్యుడు వైశ్యుడిగా, శూద్రుడు శూద్రుడిగా పనిచేస్తున్నారా లేదా అని చూడాల్సిన బాధ్యత క్షత్రియునిది, అంటే పాలకునిది. కానీ ఇప్పుడు పాలకులు ఎవరు? ఇప్పుడు దేశాన్ని పాలించే వాళ్ళందరూ కూడా ఎవరు అంటే మ్లేచ్చులు, యవనులు, చండాలురు, వీళ్ళు అనమాట దేశాలను పాలించేటువంటి నాయకులు. ఎందుకంటే ఎవరికి శాస్త్రపరమైనటువంటి, శాస్త్రీయమైనటువంటి శిక్షణ ఎవరికి లేదు. ఉందా ఎవరికైనా చెప్పండి? ఎవరికైనా శిక్షణ ఉందా శాస్త్రాల్లో? లేదు. అందుకే ప్రజాస్వామ్యం. ఇప్పుడు చూడండి, ప్రజాస్వామ్యం. ప్రజలు ఎన్నుకుంటారు. సరే, ప్రజలు ఎన్నుకోవచ్చు, కానీ ప్రజలకి బుద్ధి ఉంటే కదా సరైన వాడిని ఎన్నుకుంటాయి. ప్రజలకే బుద్ధి లేనప్పుడు సరైన వాడిని ఎలా ఎన్నుకుంటారు చెప్పండి? కాబట్టి ఈ 4 కూడా దేహ పోషణార్థం 4 వర్ణాలుగా చెప్పబడింది సమాజం. అలాగే 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఏమిటవి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. బ్రహ్మచర్య జీవనం అంటే ఏమిటంటే విద్యార్థి జీవనం అన్నమాట. 5 నుండి 25 సంవత్సరాల వయసు వరకు దాన్ని ఏమంటారంటే స్టూడెంట్ లైఫ్, అది బ్రహ్మచర్యము. కాబట్టి 5 నుండి 25 సంవత్సరాల వరకు విద్యా విధానంలో ఏం నేర్పిస్తారంటే, పూర్వం వైదిక విద్యా విధానంలో ఇంద్రియ నిగ్రహణ నేర్పిస్తారు. అంటే ఇంద్రియాలను ఏ విధంగా నిగ్రహించాలి అనేది నేర్పిస్తారు. ఆత్మజ్ఞానాన్ని నేర్పిస్తారు. అలాగే వాడి యొక్క గుణాన్ని బట్టి, వాడు బ్రాహ్మణుడైతే, క్షత్రియుడైతే, వైశ్యుడైతే దానికి తగినటువంటి విద్యాబోధన అనేటువంటిది ఉంటుందన్నమాట. కానీ అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది బోధిస్తారు. అలాగే వారి వారి గుణాలను బట్టి వాళ్ళకి కావలసినటువంటి విద్య అనేది అందిస్తారు. అది వైదికమైన గురుకుల విద్యాభ్యాసం, పూర్వం ఉన్నటువంటి భారతీయ విద్యా విధానం అది. అంతేగాని ప్రతి ఒక్కడు కూడా చచ్చినట్టుగా 10th క్లాస్ వరకు చదవాలి, లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, డిగ్రీ పాస్ అవ్వాలి, ఏమీ లేదు. అవేమీ లేవు. 5 ఏళ్ల వయసుకే వాడి యొక్క లక్షణం ఏమిటో కనిపెట్టేవారు. ఆ లక్షణాన్ని బట్టి వాడికి అదే నేర్పించేవారు, అంతే. సులభం కదా, చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి బ్రహ్మచర్యము ఏంటంటే మొదటి 25 సంవత్సరాలు కూడా అతడికి ఆధ్యాత్మికంగా శిక్షణ ఇచ్చి అతడికి ఇంద్రియ నియంత్రణ నేర్పుతారు. మాతృవత్ పరధారేషు ఈ శిక్షణ ఇస్తారు. ఇతరుల యొక్క భార్యను ఏ విధంగా తల్లిగా చూడాలనేటువంటి శిక్షణ ఇస్తారు. చూడండి, అది విద్యాభ్యాసం. ఇప్పుడు ఆ విద్యాభ్యాసం ఎక్కడుంది?
ఈ రోజుల్లో ఎంత పతనావస్థ అంటే తల్లినే తల్లిగా చూడలేనటువంటి పరిస్థితి కలియుగంలో చూడండి. ఇంకా ఇతరుల భార్యను ఎలా తల్లిగా చూస్తాడు. కాబట్టి పురుషుడికి ఆ శిక్షణ ఇచ్చేవారు. అలాగే స్త్రీకి తన భర్త తప్ప ప్రతి ఇతర పురుషుడిని కూడా తన యొక్క సంతానంగా చూసేటువంటి శిక్షణ ఇవ్వబడేది. అంటే పాతివ్రత్య శిక్షణ. అది స్త్రీలకు ఎక్కడుంది ఇప్పుడు? కాబట్టి ఎవరికీ శిక్షణ లేదు. కాబట్టి ఇతరుల భార్యను తల్లిగా ఎలా చూడాలి అనేటువంటి శిక్షణ పురుషుడికి లేదు. తల్లిగా ఎలా నడుచుకోవాలి, పాతివ్రత్యం ఎలా పాటించాలనేటువంటి శిక్షణ స్త్రీకి లేదు. కాబట్టి ఏమిటి, ఇలాంటి ఇద్దరి యొక్క సమ్మేళనం చేత వర్ణ సంకరం జరుగుతుందన్నమాట. పనికిరాని జనాభా పెరిగిపోతారు సమాజంలో. ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి బ్రహ్మచర్యం తర్వాత గృహస్థ జీవనం చూడండి. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహణ అనేటువంటిది అతడు అలవరుచుకుంటాడో అప్పుడు అతడు గృహస్థ జీవనానికి వెళతాడు. అప్పుడు అతని జీవితం అతని చేతిలో ఉంటుందన్నమాట. అతని యొక్క మనసును నియంత్రించగలుగుతాడు. అప్పుడు అతడు భార్యని ఏదో ఒక భోగ వస్తువుగా చూడడనమాట. కానీ ఈ రోజుల్లో ఏమిటి, మొదటి 25 సంవత్సరాల్లో పూర్తిగా ఏమి నేర్పుతారంటే పూర్తి వ్యతిరేకం. ఇంద్రియాలని ఎలా లెట్ లూజ్ అనమాట. చూడండి, ఎలా వదిలేయాలి వదులుగా. ఇంద్రియాలు ఏది చెబుతుంది, అడ్డమైన చెత్త తినడం, అడ్డమైనవన్నీ చూడడం, అడ్డమైనవన్నీ ఎలా మాట్లాడాలి, అడ్డమైన పనులను ఎలా చేయాలి, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాడు ఇప్పుడు? కళాశాలలు అనమాట. ఏమిటి వాడు నేర్చుకునే కళ? ఇది వాడు నేర్చుకునే కళ. చూడండి ఎంత కలియుగంలో ఎలా పూర్తిగా తలక్రిందులైపోతుందో ప్రతిదీ కూడా. ఇది పరిస్థితి అనమాట. కాబట్టి గృహస్థ జీవనంలో శిక్షణ అనేటువంటిది ఉండేది. తర్వాత వానప్రస్థం. ప్రతి ఒక్కరు కూడా 50 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వానప్రస్థాన్ని స్వీకరించాలి. ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియులు ఇద్దరు కూడా. అలాగే సన్యాసం అనేటువంటిది ఉంది చూడండి. ఇలా 4 ఆధ్యాత్మిక పురోగతి కోసం, 4 విభజనలు దేనికోసం? భౌతిక పురోగతి కోసం. కాబట్టి ఏ సమాజం అయితే ఈ విధంగా 8 విభాగాలుగా విభజించబడదో అది పశు సమాజం అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విభజన లేకపోతే దాని అర్థం ఏమిటి? అంతా కూడా విచక్షణ అనేది లేదన్నమాట. చూడండి, అలాంటి సమాజంలో అంతా కూడా సమానమే అని చెప్పి మాట్లాడుతుంటారు. అంతా సమానమే, అందరూ సమానమే, అంతా ఒక్కటే. చూడండి, ఏది ఒక్కటే కాదు, ఏది సమానం కాదు, ఏది కాదు. ఎవరు సమానం కాదు, ప్రతి వ్యక్తి భిన్నమైనటువంటి వాడు. కాబట్టి మానవ సమాజానికి జంతు సమాజానికి ఏమిటి తేడా అంటే, మానవ సమాజంలో ఈ సహజమైనటువంటి శాస్త్రీయమైన విభజన అనేది ఉండాలి. ఆ విభజన లేకపోతే ఇది మానవ సమాజం కాదు, ఇది జంతు సమాజం. మరి జంతు సమాజంలో శాంతిని ఎలా ఆశిస్తారు మీరు చెప్పండి? జంతు సమాజంలో శాంతిని ఆశించగలరా? ఇప్పుడు ఒక 30 కుక్కలను ఇక్కడ తీసుకొచ్చి తలుపులేసి వదిలేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? ఎలా ఉంటుంది? చాలా సహించలేని విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రస్తుతం ఎందుకని అంత గందరగోళం నెలకొనింది సమాజంలో అంటే కారణం ఇదే. ఏమిటి కారణం అంటే, మనుషులు మనిషిగా ఎవరు కూడా జీవించడం వల్ల పశువులా జీవిస్తున్నారు. పశువులా జీవించడం అంటే ఏమిటి? ఎవరికి కూడా అసలు మానవ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటో తెలియదు, మనిషి జీవితం యొక్క విలువ ఏమిటో తెలియదు, మనం మానవుడిగా ఏం చేయాలో తెలియదు. అందుచేతని ఇక్కడ చెప్తున్నారు, దేవతల గూర్చియు ఋషుల గూర్చియు. ఋషులకు గౌరవం ఎక్కడుంది కలియుగంలో? వ్యాసదేవుల వారి గురించి ఎవరికి తెలుసు? ఈ రోజుల్లో తెలిసే ఎవరికైనా లేదు. రామానుజాచార్య వారి గురించి తెలియదు, శంకరాచార్య గురించి తెలియదు, నింబార్కాచార్య గురించి తెలియదు, చైతన్య మహాప్రభు గురించి తెలియదు. ఆచార్యుల గురించి ఎవరికి తెలియదు, ఋషుల గురించి ఎవరికి తెలియదు కలియుగంలో. మరి కలియుగంలో ఆధునిక ఋషులు ఎవరయ్యా అంటే ఐన్స్టీన్, న్యూటన్, ఇంకెవరున్నారు సైంటిస్టులు, గ్రహం బెల్, యాడమ్ స్మిత్, వీళ్ళు ఆధునిక ఋషులు అన్నమాట. చూడండి, అంతే కదా, సైంటిస్టులే ఆధునిక ఋషులు. డార్విన్ చూడండి, డార్విన్ అందరికంటే కూడా, డార్విన్ అనేవాడు బ్రహ్మదేవుడు లాంటివాడు అనమాట ఆధునిక సమాజంలో. ఎందుకంటే డార్విన్ రాశాడు తలరాత, ఏమిటి? కోతి నుండి మనిషి రావాలని చెప్పి. అది అయితే శాస్త్రంలో కూడా ఒక చోటన ప్రస్తావన ఉంది. ఏమిటంటే, మనిషి ఏ గుణంలో ఉన్నాడనే దాన్ని బట్టి వాడి యొక్క జన్మను చెప్పవచ్చు అనమాట. సాధారణంగా సత్వగుణంలో, జన్మతః సత్వగుణంలో ఉన్నవారు పూర్వం ఆవుగా ఉన్నారని,
ఆ? రజోగుణంలో ఉన్నటువంటి వారు పూర్వం మాంసాహార జంతువు కంటే పులి సింహం లాంటి జంతువుల్లో ఉన్నారని, తమో గుణంలో ఉన్నటువంటి వారు పూర్వం కోతుల్లో ఉన్నారని చెప్పి శాస్త్రాల్లో కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా చూస్తే డార్విన్ చెప్పింది నిజమే. ఎందుకంటే కలియుగంలో అందరూ కూడా ఏమిటంటే తమో గుణం కాబట్టి పూర్వం కోతులు అయి ఉండొచ్చు పూర్వజన్మలో. అంతేగాని డార్విన్ చెప్పినట్టుగా కోతులు మనుషులుగా మారిపోవడం అనేది లేదనమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి ఆధునిక సమాజానికి మహారుషులు ఎవరంటే వీళ్ళే, డార్విన్, న్యూటన్ను, ఐన్స్టీను, ఇలాంటి వాళ్ళందరూ కూడా, గ్రహం బెల్లు, వాళ్ళు వీళ్ళు, రైట్ బ్రదర్సు, గుటన్బర్గ్, చాలామంది ఉన్నారు కదా వీళ్ళందరూ, మేడం క్యూరీ, వీళ్ళందరూ కూడా సాధ్వీమణులు, మహర్షులు, బ్రహ్మర్షులు, వీళ్ళంతా కూడా చూడండి. ఇక రాజర్షులు ఎవరే అంటే హిట్లర్, నెపోలియన్, అలెగ్జాండర్, వీళ్ళందరూ కూడా ఆధునిక సమాజానికి రాజర్షులు, బ్రహ్మర్షులు. ఇది పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఋషుల గుర్చియు పితృలోకవాసుల గుర్చియు. పితృలోకవాసుల గురించి ఎందుకు బాధపడాలండి అంటే వాళ్ళు ఉద్ధరింపబడే మార్గం, ఎందుకంటే పిండోదకాలు లేవు కలియుగంలో, పిండ ప్రదానం చేయడం ఎవడు కూడా, అంతే కదా. పిండ ప్రదానం చేయకపోవడం వల్ల ఏమవుతుంది, పితృలోకవాసులు కూడా పతనం చెందుతారు. అలాగే భగవద్భక్తుల గురించి, ఎందుకంటే భగవద్భక్తులకి రక్షణ అనేటువంటిది ఉండదు కలియుగంలో. అలాగే మానవ సంఘమునందరి వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి జనుల కూర్చియు. ఎవరున్నారు ఇంకా వర్ణాశ్రమ పద్ధతి ఎక్కడుంది మానవ సమాజంలో చూడండి. కాబట్టి వీళ్ళందరి గురించి నేను చింతిస్తున్నాను చూడండి. 5000 సంవత్సరాల క్రితం మనకి భవిష్యవాణి చెప్పారు. ఇప్పుడు కనిపిస్తుంది కదా సమాజంలో, గోవులకు రక్షణ లేదు, భూమికి రక్షణ లేదు, ధర్మానికి రక్షణ లేదు, ఎద్దులకు రక్షణ లేదు, దేవతలు వారికి ఎవరు కూడా హవిస్సులు అర్పించడంలా, ఋషులను ఎవడో పట్టించుకోడు, వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని ఎవరు పట్టించుకోరు, పితృలోకవాసుల గురించి తెలియనే తెలియదు. భగవద్భక్తులు అంటారా, భక్తి చేసేటువంటి వాడు చేతకాని వాడిగా పరిగణిస్తారు చూడండి, అదే కదా. ఇంకా వర్ణాశ్రమ పద్ధతి అంటారా, ఇది పూర్తిగా ఆసురిక వర్ణాశ్రమ పద్ధతి చూడండి, అంతే కదా ఇప్పుడు కనిపించేది. ఇప్పుడు కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యశూద్రులు ఉన్నారు. కానీ కలియుగంలో బ్రాహ్మణులు ఎవరు అంటే మానవ శ్రేయస్సు కోసం కాకుండా సమాజంలో అశాంతి గురించి వాళ్ళు కష్టపడుతూ ఉంటారనమాట. ఎవరంటే ఇప్పుడు ఆధునిక సైంటిస్టులు చూడండి, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు లెక్క ఒక విధంగా చెప్పాలంటే శాస్త్ర ప్రకారం. కానీ పూర్వ బ్రాహ్మణులు ఆత్మ యొక్క అంటే ఆధ్యాత్మిక పురోగతి కోసం వాళ్ళు తపస్సు చేసేవారు. కానీ ఈ ఆధునిక బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారేం చేస్తున్నారు, ఇంద్రియ భోగ పురోగతి కోసం తపస్సు చేస్తున్నారు. ఇంద్రియ భోగం అంటే ఏమిటి, టెక్నాలజీ చూడండి, రకరకాలుగా టెక్నాలజీ తీసుకొస్తే ఎలా ఇంద్రియ భోగం, బాగా తినాలి, బాగా నిద్రపోవాలి, బాగా మైథునం చేయాలి, బాగా మనల్ని మనం రక్షించుకోవాలి. కాబట్టి వీళ్ళు ఆధునిక బ్రాహ్మణులు అనమాట. యాటమ్ బాంబు ఎలా కనిపెట్టాలి, న్యూక్లియర్ బాంబు ఎలా కనిపెట్టాలి, ఇది సాధారణ విషయం కాదు. ఎంత తపస్సు చేయాలి చెప్పండి. రాత్రింబగళ్ళు వాళ్ళు నిద్రాహారం లేకుండా ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తుంటారు ల్యాబుల్లో. మరి తపస్సు ఎవరు చేసేవారు, పూర్వం బ్రాహ్మణులు చేసేవారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఆసురిక బ్రాహ్మణులు అనమాట, అంతే కదా. ఇక క్షత్రియులు ఎవరు, పూర్వం క్షత్రియులు ఎవరంటే క్షత ఇతి త్రాయతే క్షత్రియ. క్షతము అంటే ఏమిటి, గాయము, గాయము నుండి త్రాయతే కాపాడేవాడు క్షత్రియుడు. కానీ ఇప్పుడు గాయపరిచేవాడు క్షత్రియుడు. కాబట్టి జనులను రక్షించేవాడు క్షత్రియుడు ఒకప్పుడు, ఇప్పుడు జనులను భక్షించేవాడు క్షత్రియుడు అనమాట. ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ ఏమిటి అంటే జనాన్ని భక్షించడమే కదా చూడండి. అలాగే వైశ్యులు మనం చెప్పుకున్నాం, కృషి గోరక్షణ జిందాగా చర్చించాం మనం. ఇక శూద్రులు చూడండి. కాబట్టి ఈ పతనం చెందినటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవ చేసేవారు ఇప్పుడు శూద్రులు. కలవు శూద్ర సంభవ అని చెప్పున్నారు. పూర్వం శూద్రులైతే కనీసం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవ చేసేవారు. కాబట్టి అది ఎంతో ఉన్నతమైన స్థాయి. ఏమిటి, నిజంగా బ్రాహ్మణ, నిజంగా క్షత్రియ, నిజంగా వైశ్య లక్షణాలకు ఉన్న వారిని సేవించేవారని శూద్రులు అంటారు. కానీ ఇప్పుడు ఆ లక్షణాలు ఉన్నవారు ఎవరున్నారు, అసలు ఇప్పుడు ఉన్నారు ఎవరన్నా లేరు. కాబట్టి కలియుగంలో శూద్రులు కూడా చాలా అరుదనమాట. ఉన్నవాళ్ళు అందరూ ఎవరంటే పంచములే అందరూ కూడా. మానవ సమాజం అంతా కూడా, మనం అంతా కూడా ఎవరో అంటే ఇప్పుడు కలియుగంలో మ్లేచ్ఛ, యవన, ఇది మన యొక్క చండాల, ఇది మన యొక్క నిర్వచనం అనమాట చూడండి. ఇది మానవ సమాజం యొక్క వివరణ. కాబట్టి వీటన్నిటి గురించి 5000 సంవత్సరాల క్రితమే చర్చ జరిగింది చూడండి. కాబట్టి ఇది కళ్ళకు కట్టినట్టుగా ఉంది ఇక్కడ భాగవతంలో చూడండి. అందుకే భాగవతం చదవమని అందరినీ కూడా వేడుకుంటాం. ఎందుకంటే
ఈ కలియుగంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఉంది భాగవతంలో. ఏం చేయాలి, ఎలా వీటి నుంచి బయటపడాలి, ఏమిటి అన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి కలియుగంలో ఇవన్నీ కూడా ఏమిటంటే నామమాత్రంగా మిగిలిపోతాయి. చూడండి, కలియుగంలో బ్రాహ్మణులు అంటే, కలియుగంలో మనం చూస్తే ఈ బ్రాహ్మణ, ఇప్పుడు మనకి రకరకాల కుల సంఘాలు ఉన్నాయి ఇప్పుడు, అవునా కదా చెప్పండి. రకరకాల కుల సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు, లేకపోతే క్షత్రియ సంఘాలు, వైశ్యుల సంఘాలు, ఇట్లా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకమైనటువంటి కుల సంఘాలు అనేవి ఉంటాయి. కానీ ఏం ప్రయోజనం? ఎందుకంటే ఎవరు కూడా వాడు ఏ కులానికి చెందినవాడిని చెప్పుకుంటాడో ఆ కుల వృత్తి ఏమైనా చేస్తాడు ఎవడన్నా చెప్పండి? లేదు. ఇప్పుడు మనకి చూడండి, ప్రతి సంవత్సరంలో ఈ కార్తీక మాసంలో వన సమారాధనలు జరుగుతుంటాయి. అన్ని కులాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి సమావేశాలు పెట్టుకుంటారు. అందులో ఉదాహరణకి బ్రాహ్మణ సమాజం వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, అందులో వాళ్ళు చెప్తారు మన బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు అందజేయాలి. అరే బ్రాహ్మణుడు అంటే ఎవరయ్యా అంటే ఎవరికి సేవ చేయడు బ్రాహ్మణుడు అంటే? బ్రాహ్మణుడు అంటే ఒక దగ్గర సేవ చేసేవాడు కాదు. బ్రాహ్మణుడు అంటే భగవంతుని యొక్క సేవ చేసేవాడు. శమోదమ తపశౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం, అది బ్రాహ్మణుడు అంటే. కానీ వాళ్ళు ఏమంటారు, మన బ్రాహ్మణుల హక్కుల కోసం పోరాడాలి. బ్రాహ్మణుడు ఎందుకు పోరాడతాడు? మన బ్రాహ్మణ బాలురకు బాలికలకు మనం ప్రత్యేకంగా హాస్టల్ వసతి, ఇదేమిటి? లేదా క్షత్రియ సమావేశాలు జరుగుతుంటాయి, అది కూడా పేరుకే, అంతే కదా. రకరకాల ఏదో క్షత్రియ సమాజాలను, క్షత్రియ సమావేశాలు జరుగుతుంటాయి. కానీ ఎవరు క్షత్రియులు అసలు? భగవద్గీతలో క్షత్రియుడు అంటే ఎవరు చెప్పబడింది? శౌర్యం తేజో దుర్తిర్దాక్ష్యం యుద్ధే చాపి పలాయనం దానం ఈశ్వర భావంశ క్షత్రం కర్మ స్వభావజం. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేదు. కాబట్టి కలియుగం అందరూ చేసేది ఏమిటంటే చూడండి, కత్తి బొమ్మలు లేకపోతే కొడవల బొమ్మలు వేసి తిరుగుతుంటారు, బళ్ళ మీద చూస్తుంటాం. అదే బళ్ళెం బొమ్మలు అంటే ఒక్కొక్క జాతి వాడు ఒక్కొక్క ఆయుధాన్ని పెట్టుకుంటాడు. కొంతమంది ఏమో కత్తులు పెట్టుకుంటారు, కొంతమంది ఒక కత్తి, ఒకళ్ళేమో రెండు కత్తులు, ఒకడేమో బాణం, ఒకడేమో మేకు, ఇలా ఏదో రకరకాలు కొడవలి కత్తి ఇలాంటివి. ఎందుకు ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు ఆ పని చేస్తే కదా. సరే ఇప్పుడు నువ్వు ఒక సంకేతం పెట్టుకున్నావు నీ వాహనం మీద, నువ్వు ఆ పని చేస్తావా నిజంగా? నిజంగా ఇప్పుడు వెళ్ళి పూర్వం ఉన్న కోటల్లోకి వెళ్ళి వాళ్ళు వాడిని కత్తి పట్టుకోమంటే ఒకటి మొయలేడు మళ్ళీ, చూడండి, అవునా కదా చెప్పండి. అందరూ అంతే కదా. బ్రాహ్మణుడు పేరుకే, క్షత్రియుడు పేరుకే, వైశ్యుడు పేరుకే, శూద్రుడు పేరుకే, చూడండి. అదే ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ పేరుకే కులాలు తప్ప ఎవ్వరూ కూడా దానికి సంబంధించినటువంటి పని ఎవరు కూడా చేయరు, అంతే కదా. లేకపోతే నాయి బ్రాహ్మణ ఏమంటారు దాన్ని, సమావేశం అనేది పెట్టుకుంటారు. అంటే ఎవరు అక్షరక వృత్తి చేసేటువంటి వాళ్ళు, లేకపోతే రజక సమావేశం అని చెప్పి అంటారు. వాళ్ళు కూడా ఏమంటారు, మన సమాజంలో మన వాళ్ళందరూ కూడా పలానావాడు ఐఏఎస్ అయ్యాడు, పలానావాడు ఐపీఎస్ అయ్యాడు అని చెప్పుకుంటారు. ఇంకా నీ కులం ఎక్కడుంది, నీ కుల వృత్తి ఎక్కడుంది? అయితే కుమ్మరి వాళ్ళ సంఘం అని పెట్టుకుంటారు. మన కుమ్మరి వాళ్ళ సంఘంలో పలానా హెడ్ కానిస్టేబుల్ అయ్యాడు, పలానా ఆయన ఐఏఎస్ అయ్యాడు. అసలు సంబంధం ఏమైనా ఉందా నువ్వు మాట్లాడేదానికి, నువ్వు చెప్పేదానికి? నిజంగా ఎవరైతే కుండలు తయారు చేస్తారో వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దాని గురించి ఏదైనా మాట్లాడితే అందులో అర్థం ఉంటుంది. పైగా వాళ్ళు సరే ఇప్పుడు అలా సమావేశం ఏర్పాటు చేశారు, అందులో నిజంగా ఎవడైనా కుమ్మరి వృత్తి చేస్తే వాడిని ప్రోత్సహిస్తారా? పాపం చూడండి, మన 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 సమాజంలో ఇంకా పలానా ఆయన ఇంకా కుండలు తయారు చేసుకుంటున్నాడు, ఆయనతో కూడా ఆ వృత్తి మానిపించి వాళ్ళ అబ్బాయిని కూడా మనం స్కాలర్షిప్లు అందజేసి విదేశాలకు పంపించాలి. ఇదేమిటి? కాబట్టి ఎవరు బ్రాహ్మణులు, ఎవరు క్షత్రియులు, ఎవరు వైశ్యులు, ఎవరు శూద్రుడు, ఎవడో ఏది కాదు, ఊరికే స్టాంప్ అనమాట, అంతే. మళ్ళీ వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు, కుల ఘర్షణలు. ఇక మా కులం వాడు, నువ్వు ఆ కుల వృత్తి నువ్వు చేయవు, ఆ కుల వృత్తి ఆడు చేయడు, అవునా కదా చెప్పండి. కానీ వాళ్ళు అదిగో మా కులాన్ని నువ్వు అలా అన్నావు, అసలు నువ్వు ఆ కులానికి ఎప్పుడు అయ్యావు, నా కులానికి ఎప్పుడు సంబంధించిన వాడు అయ్యావు. కాబట్టి ఇది గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటిది అనమాట. ఇంకొంచెం పైకి వస్తే మతం విషయంలో ఘర్షణలు చూడండి, ఆ మతం వాడు, ఈ మతం వాడు. అసలు వాడు ఆ మతానికి సంబంధించిన వాడు చేయడు, ఈ మతానికి చెందిన వాడు ప్యాంటు షర్ట్ వేసుకుంటాడు, వీడు ప్యాంటు షర్ట్ వేసుకుంటాడు. వాడు ఉదయం లేచిన దగ్గర నుంచి ఎక్కడ పని చేయాలి, వీడు పని చేయాలి. వాడు మాంసం, వీడు మాంసం. వాడు మద్యం, వీడు మద్యం. వాడు చూద్దాం, వీడు చూద్దాం. ఇంకా దీనికోసం కొట్టుకుంటున్నావు. నువ్వు హిందువు ఎలా అయ్యావో వాడు ముస్లిం ఎలా అయ్యాడు, వాడు క్రిస్టియన్ ఎలా అయ్యాడు, లేకపోతే వాడు సిక్ ఎలా అయ్యాడు చూడు, వాడు నాస్తికుడు ఎలా అయ్యాడు. అందరూ చదువుకునేది ఒకే సిలబస్ స్కూల్లో, అవునే కదా. అందరూ చదువుకునేది ఏమిటి? హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఎవడైనా సరే
కోతి నుంచి మనిషి వచ్చాడని చదువుతాడు. మరి ఇంకా ఈ మతాలు ఎక్కడున్నాయి? ఎవరు హిందువులు, ఎవరు ముస్లింలు, ఎవరు క్రైస్తవులు చెప్పండి? ఎవరో ఏది కాదనమాట. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి మాయ. కొట్టుకోవడానికి ఏదో ఒక పేరు కావాలంతే. అర్థం లేదు వీటన్నిటికీ. ఒకసారి ఆలోచించండి దయచేసి. కాబట్టి భాగవతం అనేది వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి స్థాయిలో మాట్లాడుతుంది అనమాట, ఆత్మస్థాయిలో మాట్లాడుతుంది. అందుకే భగవద్గీత ముందు ప్రాథమికంగా తెలుసుకోవాలి. కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? నువ్వు ఈ దేహం కాదు, నువ్వు ఆత్మవే అని చెప్తున్నాడు. కాబట్టి ఆత్మకి హిందూ ముస్లిం లేదు. కృష్ణుడు ఎక్కడన్నా భగవద్గీతలో ప్రతి జీవి కూడా హిందువుగా మారాలని చెప్పాడా? అదే జీవులందరూ హిందువులు అని చెప్పాడు ఎక్కడన్నా? అసలు హిందూ అనే పదం ఉందా? లేదు. ఆయన ఆత్మ గురించి మాట్లాడాడు. కాబట్టి ఆత్మ అంటే 84 లక్షల జీవరాశులు. చీమ కూడా ఒక ఆత్మ, గేదె కూడా ఒక ఆత్మ, సర్పం కూడా ఒక ఆత్మ. కాబట్టి భాగవతం అనేది ఆత్మధర్మం అన్నమాట. కాబట్టి భాగవతం అనేది ఈ కులాలకు, మతాలకు, జాతులకు, దేశాలకు, వర్గాలకు, ధనిక పేద, రంగులు, వర్ణాలు ఇవన్నిటికీ కూడా అతీతమైనటువంటిది భాగవతం. కానీ ఇది అర్థం కావాలంటే ముందు మనిషి జంతువు స్థాయి నుండి మానవ స్థాయికి రావాలి. మరి మనిషి స్థాయికి రావాలంటే ఈ శాస్త్రీయమైన విభజన ఉండాలి. ఏమిటా శాస్త్రీయమైన విభజన? లక్షణాలను బట్టి 4 వర్ణాలు, వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతిని బట్టి 4 ఆశ్రమాలు. ఇది ఉంటే ముందు మానవ సమాజం అని చెప్పడానికి వీలవుతుంది. అది లేకపోతే అది జంతు సమాజమే. కాబట్టి ముందు మానవ స్థాయికి వస్తే అప్పుడు అక్కడి నుంచి ఆత్మస్థాయికి తర్వాత వెళ్ళొచ్చు. అది తర్వాత ఆలోచన. అసలు ముందు అసలు మానవ స్థాయిలోనే లేదు కదా సమాజం. మరి ఆత్మస్థాయికి ఎలా చేర్చుతాం? అందుకే ముందు ఈ వర్ణాశ్రమ విధానాన్ని చేపట్టాలి అని చెప్పన్నారు. కనీసం ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళ వరకైనా ఇది వర్ణాశ్రమ స్థాపన అనేది జరగాలి అని చెప్పారు. కాబట్టి ఇంకెంతో మనం దీని గురించి చర్చించవచ్చు. మరి ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది ఇలా అంటే ఇక్కడ చెప్తున్నారు, ఇదంతా కలియుగ ప్రభావము వలనే సంభవించుచున్నది. కనుకనే దయనీయ స్థితిని తలచుచు గోరూపమున గల భూదేవి శోకింపసాగెను. అయ్యో ఇది పరిస్థితే, కలియుగంలో ఇలా ఉంది, ఏం చేయాలి అని చెప్పి ఆమె శోకిస్తూ ఉందన్నమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే దయచేసి చెప్పండి. ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? సంతానోత్పత్తి పెరగవచ్చు, కానీ లేదు, అదంతా ఒక అపోహ, అదంతా మిథ్య. జనాభా పెరుగుదల మీరు అనుకుంటున్నారు, జనాభా తరుగుతుంది పెరగటంలో రోజు రోజుకి. వీళ్ళు చూపించే జనాభా లెక్కలన్నీ కూడా సరైనవి కావు. శాస్త్రాలను బట్టి చూస్తే ఇప్పటికంటే ఎంతో ఎక్కువ సంఖ్యలో జనాభా ఉండేవారు పూర్వం. నానాటికి జనాభా సంఖ్య తరుగుతుంది. ఎందుకంటే సంతాన సౌబల్యం లేదు ఎవరికి. సంతానోత్పత్తి క్షీణిస్తుంది ప్రతిరోజు రోజుకి. కాబట్టి జనాభా పెరుగుదల అనేటువంటిది ఒక పెద్ద అబద్ధం. ముందు అర్థం చేసుకోండి. ఎక్కడ జనాభా పెరుగుతుంది? ఇప్పుడు మీ ఉదాహరణ చూడండి. 2-3 తరాల కిందకి వెళితే ఒక్కొక్కరికి ఎంతమంది సంతానం ఉండేవారు? ఎంతమంది ఉండేవారు చెప్పండి? 10 మంది ఉండేవారు. అయితే 2 తరాలు వెనక్కి వెళితే పూర్వం పెద్దవాళ్ళని ఎవరిని అడిగితే మీకు ఎంతమంది అన్నదమ్ములు అండి అంటే మేము 6 అన్నదమ్ములు అండి, 7 అక్క చెల్లెళ్ళు అండి అంటారు. చూడండి, 14 మంది, 15 మంది. ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు ఒకరిని కనడానికి ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇంకా జనాభా పెరుగుదల ఎక్కడుంది? మీరే చూడండి మీ కళ్ళతో. కాబట్టి ఇది పెద్ద అబద్ధం జనాభా పెరుగుదల అనేది. జనాభా తరిగిపోతుంది పెరగటంలా. ఇది అర్థం చేసుకోవాలి ముందు. ఇది ప్రభుత్వం చెప్పేటువంటి లెక్కలు. దీంట్లో వాస్తవం లేదని నేను అంటాను. అది నేను చెప్పేదే కాదు, శాస్త్రం చదివినవాడు ఎవరికైనా అర్థమవుతుంది. ఎలా లెక్కేస్తారని ఇప్పుడు పూర్వం మీరు చూడండి, మనకే తెలుస్తుంది 2-3 తరాల క్రిందట ఇంతమంది సంతానం ఉండేవారని. మన కళ్ళ ముందే వాళ్ళు తరిగిపోవటం మనం చూస్తున్నాం. మరి ఎలా ఇది లాజికల్ చెప్పండి? ఇది కాబట్టి పోషణ గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లక్షలాది దోమలు ఉన్నాయి ఉదాహరణకి. ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా కంటే భీమవరంలో ఉన్నటువంటి దోమల సంఖ్య ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. పోనీ భీమవరం పక్కన పెట్టినా పునః మండలం అనుకుందాం, భీమవరం మండలం. అవునా కదా చెప్పండి? మనిషి కంటే ఈ భూమిపై మానవ జాతిని పక్కన పెడితే ఇంకా అనేక జీవజాతులు ఉన్నాయా లేవా?
ఉన్నాయంటారా లేదా? మరి వాటి సంఖ్య మనుషుల కంటే ఎక్కువ ఉందా లేదా? మొత్తం ప్రపంచం మీద ఉన్న మనుషుల సంఖ్య ఎంత? 1000 కోట్లు అనుకుందాం. మరి దోమల సంఖ్య ఒక్క భీమవరం మండలంలోనే ఇంక ఎక్కువ ఉంటుంది. మరి అవేమీ పోషణ కోసం బాధపడటం లేదే. వాటి చక్కగా కావాల్సిన ఆహారం దొరుకుతుంది, ఏదో జంతువు దొరుకుతుంది, దాన్ని కుట్టి ఏదో తింటూ అవి చూడండి. ఇలా అనేక జీవరాశులు ఉన్నాయి. వాటికి లేని సమస్య మనుషులకి ఎందుకు వస్తుంది? ఇది ఒక మిథ్య. ఇది మనిషికి సమస్య వచ్చింది అంటే ఇది మానవ తప్పిదం వల్ల వచ్చినటువంటిది. మనిషి చేసుకునేటువంటి తప్పు వల్ల వచ్చేటువంటి సమస్యలు తప్ప నిజానికి మానవ సమాజంలో తప్పు ఎక్కడ కూడా ఇది తిండి లేక చనిపోయినవాడు ఎవడు లేడు. చూడండి, అంతెందుకు మనకి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ హయాంలో వచ్చినటువంటి రాయల్ బెంగాల్ ఫెమిల్ అని చెప్పి అంటారు. బెంగాల్లో చాలా దారుణమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువు కారణం పంటలు పండకపోవడం కాదు, బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి విధానాల వల్ల ఆహారం దొరకకుండా పోయిందనమాట. చూడండి, ఇవన్నీ మన పరిశోధన. దానికి అమర్త్య సేన్ అనేవాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు భారతదేశంలో ఎకనామిక్స్లో. కాబట్టి మనం వాస్తవాలు గ్రహించాలి. అర్థవుతుంది. ఇదంతా కూడా అసంబద్ధమైనటువంటి ప్రచారం అన్నమాట. అసలు పిల్లలే పుట్టట్లేదని పెడుతుంటే ఎక్కడ జనం పెరిగిపోతున్నారు చెప్పండి? జనం పెరిగిపోయేది పట్టణాల్లో ఎందుకు జనాభా పెరుగుతున్నారంటే గ్రామాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి పట్టణాలు పెరిగిపోతుంటే పట్టణాల్లో జనాన్ని చూసి అబ్బో జనం పెరిగిపోతుంది. ఇది బావిలో కప్ప సిద్ధాంతం అన్నమాట. అంటే మన భీమవరంలో రోజు రోజుకి రద్దీ ఎక్కువైపోతుంది కాబట్టి జనాభా పెరిగిపోతుంది అనుకోవచ్చు. కానీ జరిగేది ఏమిట్రా అంటే వాస్తవానికి గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి, పట్టణాల్లో జనాభా పెరుగుతున్నారు. ఇక్కడ ఉన్న జనాభాకి సంతానం కలగట్లేదు. ఇంకెలా జనాభా పెరుగుతుంది చెప్పండి? అసలు ఈ రోజుల్లో 2 కంటే ఎక్కువ మంది సంతానాన్ని కనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 2 కూడా కష్టమే ఈ రోజుల్లో. ఎక్కువగా అంతా ఏమిటంటే మనమిద్దరం మనకొకడు అంతే కదా. ఇంకా చూస్తే రోజు రోజుగా అసలు సంతానమే కలగటం లేదు. ఇప్పుడు పెద్ద సమస్య ఇప్పుడు అది. కాబట్టి ఇదంతా కూడా బూటకం అన్నమాట. ఈ విధంగా ఇది సంతానం పెరిగిపోతుంది అనేటువంటిదంతా కూడా జనాభా పెరుగుదల అనేది ఒక అబద్ధం. ఇది అర్థం చేసుకోవాలి కనీసం శాస్త్ర దృష్ట్యా చూస్తే. మరి శాస్త్ర దృష్టియే వాస్తవమైన దృష్టి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సంసారదావానలీలలోకానాయ కారుణ్య ఘనాఘనాఖ్యం సకలగుణార్ణవశ వందే గురశ్రీచరణారవిందం.